కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేవ్ సమ్మిట్ మే 1 నుంచి 4 వరకు ముంబైలో జరగనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్లో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ విఎఫ్ఎక్స్ అసోసియేషన్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ సంయుక్తంగా వేవ్స్ వెబ్, యానిమే అండ్ మాంగా వామ్ కాంటెస్ట్ నిర్వహించాయి. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ లో జరిగిన ఈ పోటీలో యానిమే, మాంగా, క్లాస్ ప్లే రంగాల నుండి 85 మంది యువత విద్యార్థులు పోటీ పడ్డారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ పోటీల విజేతలు ముంబైలో జరిగే వేవ్స్ 2025 ఫైనల్స్ లో పాల్గొంటారు. ఫైనల్ విజేతలు 2026లో జపాన్లో జరిగే యానిమే జపాన్ 2026కి అర్హత సాధిస్తారు. ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య, ఎంఈఏఐ సెక్రటరీ అంకుర్ భాసిన్, యానిమేషన్ ఇండస్ట్రీ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య మాట్లాడుతూ, వేవ్స్ వల్ల మీడియా ఎంటర్టైన్మెంట్ రంగానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ గురించి తెలుస్తుందని అన్నారు. ఈ రంగం గురించి యువతకు అవగాహన కలుగుతుందని, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని తెలియజేశారు. వేవ్స్ మరియు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి ఒక కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా యువతలో ఈ యానిమేషన్ సెక్టర్, మాంగా, కార్టూన్స్, వెబ్ టూన్స్ గురించి, దాంట్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం దోహదపడుతుందని ఆశిస్తున్నాను. ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఒక 100 దాకా పార్టిసిపెంట్స్ ఉన్నారు ఈరోజు. ఇలాంటి 11 సిటీస్లో కూడా ఇది చేయడం జరుగుతుంది వేవ్స్ ఆధ్వర్యంలో. ఇది ఒక మంచి ప్రయాసం, ఒక ప్రయత్నం. దీనివల్ల యువతలో ఈ సెక్టర్ గురించి అవగాహన కలుగుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఈ సెక్టర్లో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి కూడా తెలుస్తుంది అని ఆశిస్తున్నాను. ఈ వేవ్స్ సమ్మిట్ అనేది బహుశా మొట్టమొదటిసారి ఇండియాలో జరుగుతుంది. దానివల్ల ఈ సెక్టర్కు ఉన్న ప్రాధాన్యత, దాంట్లో ఉన్న ప్రపంచ మార్కెట్ గురించి ఒక మంచి ఒక అవగాహన కలుగుతుంది. ఇండస్ట్రీలో కానీ, ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళు కానీ, మన దగ్గర ఉన్న టీవీ ఛానల్స్ అందరికీ కూడా ఒక అవగాహనకి ఒక దోహదపడుతుందని ఆశిస్తున్నాను.